నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై ఇటు అధికార పక్షం అలాగే ప్రతిపక్షం రెండు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వేధింపుల వల్ల ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటుంటే, సతీష్ కుమార్ని హత్య చేయాల్సిన అవసరం వైసీపీకి తప్ప ఎవరికీ లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటోంది. మరి సతీష్ కుమార్ మరణంపై సిబిఐ ఎంక్వైరీని కూడా భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అసలు సతీష్ కుమార్ మరణం గురించి మరిన్ని వివరాలు, అలాగే ఆయన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్నటువంటి అంశాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సతీష్ కుమార్ మరణించిన తర్వాత చాలా అనుమానాలు రేకెత్తున్నాయండి ప్రజల్లో. మరి నిజంగానే ఇప్పుడు నేను అన్నట్టు అసలు ఆయనది హత్య, ఆత్మహత్య? ఒకవేళ హత్య అయితే ఎవరికి ఆ అవసరం ఉంది? ఆత్మహత్య అయితే మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఒకటండి, క్లారిటీగా మనం చూస్తే నిన్న మధ్యాహ్నం టైంలో ఈ విధంగా సతీష్ కుమార్ గారు చనిపోయారని చెప్పి తెలిసింది. ఆయన పరకామణి కేసులో ఆల్రెడీ విచారణకు ఒకసారి అటెండ్ అయ్యాడు. మళ్ళీ ఇంకొకసారి విచారణకు వెళ్తూ ఉన్న సమయంలో ఇది జరిగింది. అవునా కదా? ఇది మనం చూసుకుంటే ఇక్కడ ఎవరికి ఇప్పుడు నిన్న చనిపోయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ సోషల్ మీడియా, సాక్షి, భూమన కరుణాకర్ రెడ్డి, శైలజానాథ్ వీళ్ళంతా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టేమంటే ఇది ఆత్మహత్య అన్నారు. వీళ్ళు మనిషి చచ్చిపోయి విత్ ఇన్ 24 hours కూడా కాకముందే, పోస్ట్ మార్టం కూడా కాకముందే, పోలీసులు కూడా అక్కడికి పూర్తిగా ముందే వీళ్ళు ఎలా తెలుస్తారు? ఫస్ట్ క్వశ్చన్, ఏం జరిగింది? ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అక్కడ జరిగిన ఇష్యూ మీడియాలో రాగానే వీళ్ళు టకటకటకా వచ్చేసి పోస్టులు సోషల్ మీడియా అప్పటికప్పుడు పోస్టర్ డిజైన్లు అయిపోతాయి. విత్ ఇన్ మినిట్స్లో, విత్ ఇన్ 5 నిమిషాలు, నేను న్యూస్ వచ్చిన 5 నిమిషాల్లోనే పోస్టర్లు డిజైన్ అయిపోతాయి, మీములు రెడీ అయిపోతాయి. అదేవిధంగా వీళ్ళ లీడర్లందరూ అప్పటికప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్లకు వచ్చేసి ప్రభుత్వం పైన బురద జల్లేస్తారు. ఏంటి? విత్ ఇన్ 2-3 hours కూడా కాక ముందుగానే 1 or 2 hours అంటే దీన్ని ఎవరు చేయించారని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ క్లారిటీగా కనబడుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం దానిపైన మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించడం స్టార్ట్ చేసింది. మొత్తం ఫస్ట్ ఆ బాడీని కలెక్ట్ చేసుకొని అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళని, అదేవిధంగా పోలీసుల్ని అందరినీ పంపించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న క్రమంలో మీరు చూసినట్లయితే ఒక్కసారి మీరు క్లారిటీగా గమనించండి. పోస్ట్ మార్టంకి పంపించారు. పోస్ట్ మార్టంకి పంపించిన తర్వాత అది హత్య అని తేలింది. అతని శరీరం పైన గాయాలున్నాయి. అతన్ని గొడ్డలి టైప్ ఒక బలమైన దాంతో ఇక్కడ ఇక్కడ కొట్టారు అని చెప్పి తేలింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఆత్మహత్య అని ఎలా వైసీపీ నాయకులు అప్పటికప్పుడే క్రియేట్ చేశారు అంటే, గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకున్నట్టు ఈ వైసీపీ నాయకులు ముందొచ్చి వాళ్ళే బుక్ అయిపోయారని అనిపించడం లేదా మీకు? ఒకసారి ఇదొక్కటే కాదు, వీళ్ళ టైప్ ఆఫ్ కేసులా ఎలా ఉంటుందంటే, మనం చూసుకుంటే వైసీపీ నాయకులు ఒక తప్పు చేస్తారు, ఆ తర్వాత దాంట్లో ఉన్న సాక్షులందరినీ ఒక్కొక్కరిని ఈ భూమి పైన లేకుండా చేస్తారు. ఇది ఫస్ట్ టైం కాదు. నేను కొన్ని ఆధారాలు కూడా మీ ముందు పెట్టదలుచుకున్నా. నాటి పరిటాల రవి కేసు కాడ నుంచి మొదలు పెడితే నేడు పరకామణి కేసు వరకు, మధ్యలో బాబాయ్ కేసు కావచ్చు, ప్రతి కేసులో వీళ్ళు ఈ విధంగానే చేశారు. గతంలో మీకు గుర్తుంటుంది, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన సందర్భంలో గుండెపోటు అని ఫస్ట్ చిత్రీకరించి తర్వాత దాన్ని గొడ్డలపోటు అయిన తర్వాత ఎలా ప్లేట్ మార్చారో చూసాం. దాని తర్వాత అది నారాసుర రక్త చరిత్రగా ఎలా వాళ్ళ పేపర్లో వేశారో మనందరం చూసాం. ఈరోజు కూడా పరకామణి కేసులో సేమ్ అలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, నాడు సాక్షిలో బ్రేకింగ్ న్యూస్ వేశారు, గుండెపోటుతో కన్ను మూసిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి అని. ఆ గుండెపోటు సాయంత్రం కంత ఏమైంది? ఆ తర్వాత పోస్ట్ మార్టంకి ముందు ఎలా ఉంది, పోస్ట్ మార్టం తర్వాత ఎలా అయింది, అది హత్యగా ఎలా మారింది, అది నారాసుర రక్త చరిత్రగా వీళ్ళు ఎలా చిత్రీకరించారో మనం చూసాం. అవునా కదా? నేడు దీంట్లో కూడా పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య అని వేసేశారు. ఎట్లా? మళ్ళీ ఇప్పుడు అది హత్య అని తేలిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన తోసే బురద జల్లుతున్నారు ఈ ఫేక్ పార్టీ, ఫేక్ నాయకులు. దీంట్లో అర్థమైంది కదా కేసులా మీకు క్లారిటీగా. ఇంకొకటి, నాటి పరిటాల నుంచి నేటి పరకామణి వరకు నేను ఎందుకంటున్నానంటే, పరిటాల రవి గారి కేసులో కొంతమంది నిందితులు ఎవరైతే సాక్షులు ఉంటారో, నిందితులు ఉంటారో, వాళ్ళని ఎలా అంటే ఫైనల్ నిందితుడు పేరు రాకుండా ఉండేదానికోసం ఎంతమంది చెప్తారు? మొద్దు సీను, ఆ తర్వాత మధ్యల చెరువు సూరి, ఆ తర్వాత అజిజ్ రెడ్డి, ఆ తర్వాత మల్లికార్జున్, డాక్టర్ సాంబశివరావు, ఓం ప్రకాష్, వీళ్ళందరి మరణాలు ఇప్పటికీ ఒక మిస్టరీ. అదేవిధంగా వివేకానంద రెడ్డి కేసులో కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జగన్ డ్రైవర్ నారాయణుడు,
కల్లూరు గంగాధర్ రెడ్డి, వాచ్మ్యాన్ రంగన్న, వైఎస్ అభిషేక్ రెడ్డి, గంగిరెడ్డి. దీంట్లో అభిషేక్ రెడ్డి, గంగిరెడ్డి వీళ్ళిద్దరిలో ఒకరు జగన్ గారి సొంత మామగారు, ఒకరు వచ్చి తమ్ముడు. అంటే వీళ్ళ మరణాలు కూడా ఒక మిస్టరీస్. అర్థమవుతుంది కదా ఇక్కడ. పరిటాల కేసైనా, వివేకానంద రెడ్డి కేసైనా, నేడు పరకామణి కేసైనా, పరకామణి కేసులో ఇప్పుడు ఎవరు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ బలవన్ మరణం అని చెప్పి ఇప్పుడు చిత్రీకరించేస్తున్నారు. అంటే వీళ్ళ కథలు ఎలా ఉంటాయి చూడండి. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తిస్తారనుకుంటున్నా. ఇంకొకటి, దీంట్లో నిందితులు ఎవరున్నా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది, పట్టుకుంటుంది, అందరినీ న్యాయస్థానాల్లో బోను ముందు నిలబెడుతుంది నేను తెలియజేసుకుంటున్నా. నిన్న స్వయంగా సతీష్ సోదరుడే చెప్పడం జరిగింది కదా, ఈ పరకామణి అంశంలో పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ పేర్లు బయటికి రాకూడదని మా అన్నయ్యను హత్య చేశారని కూడా ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. సో అంటే ఆ పెద్దలు, అతను అన్నాడు కదా పెద్దలు ఉన్నారని, ఆ పెద్దలు ఎవరు? ఇప్పుడు ఒక కేసు కోర్టులో దాన్ని లోక్ అదాలత్కి తీసుకొని వచ్చి రాజీ చేశారు. లోక్ అదాలత్కి ఇతను తీసుకొని వచ్చి రాజీ చేశాడంటే ఇతనిపైన ఎవరు ప్రెజర్ పెట్టుంటారు? నాటి టీటీడీ చైర్మనా, లేకపోతే ఆ టీటీడీ చైర్మన్ కాకుండా ఈవోనా, లేకపోతే అంతకన్నా పైన ఉన్న శాసనసభ్యులా, లేకపోతే అంతకన్నా పైన ఉన్న మంత్రులా, అంతకన్నా పైన ఉన్న ముఖ్యమంత్రి? ఎవరు ప్రెజర్ పెట్టారు? ఎవరు ప్రెజర్ పెడితే ఆ కేసుని లోక్ అదాలత్కి తీసుకొని వచ్చారు? దాంట్లో 100 కోట్లకు పైగా ఆస్తులు చేతులు మారాయని చెప్తున్నారు. దీనంతటి మీరు చిన్న ఇన్సిడెంట్గా చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటున్నాడు. ఆయన తన జీవితంలో ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన నేర్చుకున్న విద్య ఏంటి? మనం ఒక తప్పు చేసి ఆ తప్పు తర్వాత ఆ తప్పుకు సహకరించిన అందరినీ లేకుండా చేసేస్తే ఇది ఎవరు కనుక్కోలేరేమో అనుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి కేసులా కేస్ స్టడీ ఒకేలా ఉండదు. గుర్తుపెట్టుకోండి, అన్నిట్లో ఒకే దాంట్లో మీరు ఫాలో అవుతాం. పరిటాల రవి కేసులో అలాగే చేశాం కదా, వివేకానంద రెడ్డి కేసులో అలాగే చేస్తున్నాం కదా, పరకామణిలో కూడా అలాగే చేద్దాం కదా అని మీరు చేస్తూ ఉంటే ఎదురుగా ఉండే ఏవైతే సంస్థలు, ఎగ్జాంపుల్ సిట్ లాంటివి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతిసారి ఒకే విధంగా ఉండవు కదా. వాళ్ళకుండే స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా. దొంగను పట్టుకుంటారు. గత 2 కేసుల్లో ఏ విధంగా చేశారో చెప్పాం. ఈ కేసులో దీంట్లో కూడా మీకు త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వివేకానంద రెడ్డి కేసు అప్పుడు నేనే అధికారంలో ఉన్నా, మా పోలీసులో ఉన్నారు, మేమే ఏమరపాటులో నమ్మేసాం వాళ్ళ మాటల్ని, కానీ ఈసారి అలాంటి సంఘటనలు జరగవు, ఇక్కడ ఉండేది సిబిఎన్, ఒక్కసారి ఏమరపాటు అయ్యామని ప్రతిసారి ఏమరపాటు అవుతామని అలాంటివి చేస్తే బెల్ట్ తీస్తా అని చెప్పారు. చాలా మీటింగ్స్లో చెప్తుంటారు. వీళ్ళు అదే ఒక సినిమాని తిప్పించి మళ్ళీ స్టోరీలు మార్చి అదే స్టోరీలు అదే కేసులు లేపేస్తాం అనుకుంటే రేపు చూడండి, పరకామణి కేసులో ఎవరైతే సతీష్ కుమార్ హత్యకు కారకులయ్యారో వాళ్ళందరూ బయటకు వస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం జరిగినా కూడా ప్రతి అంశాన్ని వాళ్ళు బయటకు తీసుకువచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కేసులో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారే స్వయంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి నా పేరు చెప్పమని ఒత్తిడి చేశారు. సో పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు కుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకుంటున్నాడు? అది జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడే వచ్చి నా పేరు చెప్పమని ప్రెషర్ పెట్టారు, అందుకని అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఎలా చెప్తాడు ఆయన? మీరు చెప్పండి. అంటే మీకు కుట్రకోణం అర్థమవుతుంది కదా. దీనికంటే విడమరిచి ఎవరు చెప్పలేరు అనుకుంటా. ఎందుకంటే అది జరిగిన సంఘటన జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి విత్ ఇన్ అవర్స్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి నా పేరు చెప్పమంటున్నారు, అందుకని అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎలా చెప్తాడు? లాస్ట్ ఈ ప్రెస్ మీట్ అయిపోయిన కొంచెం అంటే తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రొసీజర్ ప్రకారంగా అన్నీ జరిగాయి. దాంట్లో హత్య తేలింది. ఇప్పుడు ఎవరిని వెలితి చూపించాలి? ఎవరిపైన చూపించాలి? ఎవరు వచ్చి పెట్టారు గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు దొంగకుంది ఎవరు? ఎంక్వైరీకి ఎవరిని పిలవాలి? నెక్స్ట్ ఎవరు ఫోన్ చెక్ చేయాలి? అన్నీ జరుగుతాయి. ఆయన సతీష్ కుమార్ ఫోన్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. అవి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఫైనల్గా ఈ హత్య వెనకాల వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారనేది నా అనుమానం. ఎందుకంటే ఇవన్నీ కేసులాస్ ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు చేసే సంఘటన. మీరే ఉదాహరణగా వివేక హత్య కేసు, ఆ తర్వాత పరిటాల రవి హత్య కేసు సాక్షులు చనిపోవడం గురించి ఇప్పుడు ప్రస్తావించారు. మళ్ళీ మీరే అన్నారు, చంద్రబాబు గారు కూడా ఈసారి మేము చూస్తూ ఊరుకోము, రాష్ట్రం ఏమరపాటుగా ఉండటం వల్ల జరిగాయి. మరి ఇప్పుడు ఎందుకు ఈ 2 కేసులు, ఈ లడ్డు అంశం కావచ్చు, పరకామణి అంశంలో కావచ్చు, అధికారులు కూడా అంత నెగ్లిజెన్సీగా ఉండడం వల్లే ఇది జరిగింది? నెగ్లిజెన్స్ అని ఎలా అంటామండి? మనం ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇన్సిడెంట్ జరిగింది విత్ ఇన్ 24 అవర్స్లో. ఈసారి డైరెక్ట్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్పీ పర్యవేక్షణలోనే పోస్ట్ మార్టం రిపోర్టు, స్కానింగ్ ఇవన్నీ చేయడం క్లారిటీగా జరిగింది. అధికారుల పర్యవేక్షణలో చేశారు. ఎందుకు? ఎవరో పైన ఏదో రిపోర్ట్ వస్తుంది చూద్దామని కాకుండా
ప్రొసీజర్ ప్రకారం చేశారు. గుర్తుందా? అందరూ అధికారులు సాక్షాత్ డైరెక్ట్గా ఉండి అందరూ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఫోరెన్సిక్కి పంపించి అలర్ట్ అయ్యారు వితిన్ 24 అవర్స్లోనే. వితిన్ 24 అవర్స్లోనే అలర్ట్ అయ్యి మొత్తం చేశారు. దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వం త్వరితగతిన ఈ కేసును పూర్తి చేయాలి, దీంట్లో ఎవరున్నారు నిందితులను పట్టుకోవాలని అప్పటికప్పుడే కమిటీలు వేయడం, ఎక్కడికక్కడ అధికారులని ఆదేశించడం, ఇవన్నీ విచారణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీస్తారు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెడతారు. ఎందుకంటే ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. లడ్డు కేసు కూడా గత సంవత్సరం వచ్చిందండి. గత సంవత్సరం సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఇన్సిడెంట్ వచ్చింది. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మీరు ఆలోచించండి. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 1 సంవత్సరం పట్టింది. నిందితులు మొత్తం తేలి ధర్మారెడ్డి గారు అప్రూవర్గా మారి ఇవన్నీ జరిగాయి. కానీ ఫైనల్గా వీళ్ళందరూ దోషులుగా చట్టం ముందు నిలబడుతున్నారు కదా. అంటే ఒక కేసులో ఒక్కొక్కటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఓపిక కొంచెం, ఎందుకంటే అన్నీ ఒకరోజే జరిగిపోవాలని మనం అనుకుంటే జరగవు కదండి. ఖచ్చితంగా లడ్డు కేసులో కావచ్చు, పరకామణి కేసులో కావచ్చు, ఇంకా ఆ దేవుడితో పెట్టుకున్న ప్రతి దాంట్లో అనుభవిస్తారు. నేను ఒకటి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆ స్వామిని నమ్ముతా. ఆ స్వామితో ఎవరు పెట్టుకున్నా నాశనం అయిపోతారు. అది గుర్తుపెట్టుకుని ఆ స్వామిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు. నేను ఇది ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి గురించి వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని దైవంగా భావిస్తాం. ఆయనతో రాజకీయాలు చేయొద్దని చెప్తాం. ఎందుకంటే భగవంతుడు సొమ్మును తినాలనుకున్నాడు బాగుపడతాడా? భగవంతుడు లడ్డును కల్తీ చేసి దాంట్లో వచ్చే ఆదాయం పొంది మేము బతకాలనుకున్నాడు బాగుపడతాడా? మీరు ఆలోచించండి, ఎలా బాగుపడతాడు? ఈ కేసులో వీళ్ళు చేసిన తప్పు మీద తప్పు మీద తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈ తప్పులన్నిటికీ ఆ దేవదేవుడు శిక్షిస్తాడు. చట్టం ముందు చూపించి వీళ్ళు దోషులుగా నిలబడి రేపు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని నేను భావిస్తున్నాను. ఇంకొకసారి భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోకుండా ఉంటే బాగుంటుంది. Thank you so much. Please subscribe to Leo News for more videos.